హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే పెన్షనర్లకు గుడ్ న్యూస్. కేంద్రం కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి వార్షిక వేతన పెంపు మరియు పదవీ విరమణకు సంబంధించిన నిబంధనల్లో ముఖ్యమైన స్పష్టతను అందించింది. జూన్ 30 లేదా డిసెంబర్ 31కి ఒక్కరోజు ముందు పదవీ విరమణ పొందే ఉద్యోగులకు కూడా నోషనల్ ఇంక్రిమెంట్ అందజేయబడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర సివిల్ సర్వీసెస్ రూల్స్ 2006 ప్రకారం వార్షిక వేతన పెంపు సాధారణంగా జూలై 1వ తేదీన అమల్లోకి వస్తుంది. అయితే 2016లో 7వ వేతన కమిషన్ సిఫార్సుల అమలులో భాగంగా వేతన పెంపుల కోసం 2 నిర్దిష్ట తేదీలను ప్రతిపాదించారు. జనవరి 1 మరియు జూలై 1 ఈ 2 తేదీలు ఉద్యోగులకు వార్షిక ఇంక్రిమెంట్ను అందించేందుకు అనుమతించబడ్డాయి. ఈ నిబంధనలు ఉద్యోగుల సేవా కాలంలో వేతన నిర్మాణాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఉద్దేశించబడ్డాయి. నోషనల్ ఇంక్రిమెంట్ అంటే ఏమిటి? నోషనల్ ఇంక్రిమెంట్ అనేది ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసే సమయంలో వారు సాధారణంగా అర్హత ఉన్న వార్షిక వేతన పెంపును లెక్కించేందుకు అనుమతించే ఒక ఆర్థిక సర్దుబాటు. ఉదాహరణకు, ఒక ఉద్యోగి జూన్ 30న పదవీ విరమణ చేస్తే వారు జూలై 1న అందుకోవాల్సిన వేతన పెంపును నోషనల్ ఇంక్రిమెంట్గా లెక్కించి వారి పెన్షన్ లేదా ఇతర ప్రయోజనాలలో పరిగణలోకి తీసుకుంటారు. ఇది ఉద్యోగి యొక్క చివరి వేతనాన్ని లెక్కించడంలో సహాయపడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన సప్లిమెంటరీ మార్గదర్శకాల ప్రకారం జూన్ 30 లేదా డిసెంబర్ 31కి ఒక రోజు ముందు అనగా జూన్ 29 లేదా డిసెంబర్ 30 పదవీ విరమణ చేసే ఉద్యోగులు కూడా నోషనల్ ఇంక్రిమెంట్కు అర్హులని స్పష్టం చేయబడింది. ఈ నిర్ణయం ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపరచడమే కాకుండా వారి పెన్షన్ లెక్కింపులలో సమానత్వాన్ని నిర్ధారిస్తుంది. ఈ నిబంధన ఉద్యోగులు తమ సేవాకాలం చివరిలో ఒక రోజు తేడాతో ఆర్థిక నష్టం పొందకుండా చూస్తుంది. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు, ముఖ్యంగా పదవీ విరమణ సమీపిస్తున్న వారికి గణనీయమైన ప్రయోజనం కలిగిస్తుంది. నోషనల్ ఇంక్రిమెంట్తో ఉద్యోగుల చివరి వేతనం లెక్కింపులో వార్షిక పెంపు పరిగణలోకి తీసుకోబడుతుంది. దీనివల్ల పెన్షన్ మరియు గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు పెరుగుతాయి. ఈ నిబంధన ఉద్యోగులకు ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేస్తుంది.